మహాకవి వేమన జయంతి. వేమన గారు మహాకవిగానే కాకుండా మహాయోగి, గొప్ప సంఘ సంస్కర్త. అలతి పదాలతో, తెలుగు సామెతలతో, తెలుగు జాతీయాలతో, తెలుగు లోకోక్తులతో ఆటవెలది రూపంలో సమాజానికి తన పద్యాలను వినిపించినటువంటి కవిత ఖడ్గతిక్కన వేమన. సమాజంలోని మూఢాచారాలను, సాంఘిక దురాచారాలను, అరాచకాలను, అవినీతిని, దాబుదర్పాలను తన ఆటవెలది పద్యాలచే చీల్చి చెండాడినటువంటి కవిత ఖడ్గతిక్కన మహాకవి వేమన. ఆయన పద్యాలలో ఒక్క సంస్కృత పదం కూడా మనకు కనిపించదు, వినిపించదు. అంటే అచ్చమైన తెలుగు సహజ చాటు కవి ఆయన. తెలుగు భాషోద్ధారకుడు. తెలుగు జాతి ఉన్నంత వరకు, తెలుగు భాష ఉన్నంత వరకు మహాకవి వేమన చిరంజీవిగానే ఉంటాడు. ఆయన విశ్వకవి. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కో, ఒక భారతదేశానికో సంబంధించిన కవి కాదు. ఆయన విశ్వకవి. ఆయన పద్యాలు, ఆయన సూక్తులు, ఆయన సందేశాలు, ఆయన ఉపదేశాలు సార్వజనీనం, సార్వకాలీయం, సార్వప్రాంతీయం, అన్ని కాలాలకు, అన్ని ప్రాంతాలకు అందరికీ వర్తించే విధంగా ఉంటుంది. నేను ముందే చెప్పినట్టు ఆయన తెలుగు భాషోద్ధారకుడు. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగు విద్వాంసకుడిగా తయారు కావడం చాలా బాధాకరం. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రక తప్పిదం. కనీసం మహాకవి వేమన జయంతి సందర్భంగానైనా సరే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తున్నారు.